సాతానికి ఏం కావాలంటే క్రైస్తవులు చెడ్డోళ్ళని చూపించాలి, క్రైస్తవులు మూర్ఖులని చూపించాలి, క్రైస్తవులు మూఢనమ్మకాలతో ఉన్మాదంతో రగిలిపోతారని చూపించాలి. ఇలా చూపిస్తే సాతానికి ఈరోజు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, నువ్వు కలిగి ఉన్న సమస్తము కూడా నీ తండ్రి వలన నీకు అనుగ్రహింపబడినదే. నీ తండ్రిని మైనస్ చేస్తే నువ్వు కూడా మైనస్. అర్థమైందా నా పాయింట్? నీ తండ్రిని నీ జీవితంలో నుండి మైనస్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు కూడా ఏమైపోయినట్టు? మైనస్ అయిపోయినట్టే. అంటే సమస్తము నీకు ఎలా కలిగింది అంటే తండ్రి నుండి కలిగింది, తండ్రి యొద్ద నుండి కలిగింది, తండ్రి వలన కలిగింది. తండ్రి లేకపోతే నీకు ఏది 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 ఈ భూమి మీద ఉన్నట్టు కాదు, ఏది ఉన్నట్టు కాదు. ఎప్పటికీ ఎప్పటికీ చివరికి నువ్వు మరణం తర్వాత పరలోకాన్ని చేరుకోవడం వరకు కూడా సమస్తము నీకెవరిస్తున్నారో తెలుసా? నీ తండ్రే ఇస్తున్నారు. అది తండ్రితో బిడ్డగా మనకున్నటువంటి అనుబంధం. ఆ తండ్రితో కుమారుడుగా కుమార్తెగా నీకు నాకు ఉన్నటువంటి అనుబంధం. ఇప్పుడు ఈ చిన్న జీవితంలో తండ్రి అన్న పదాన్ని ఆలోచించినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఆయన మనకు చేయాల్సిందంతా చేశాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఎప్పటికీ నీకు ఊపిరిస్తున్నది ఎవరు? దేవుడే. మనం కొనుక్కు తెచ్చుకోవట్లా. మనం ఉన్న చోటకి ప్రాణవాయువును నిరంతరం పంపిస్తున్నది ఎవరంటే సర్వోన్నతుడైన దేవుడు. అదే బైబిల్ గ్రంథంలో చాలా నొక్కి చెప్పాడు. ఆయన ఊపిరిని సమస్తాన్ని మానవులకు దయచేస్తున్నాడు అని. అర్థమైందా? సో ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తూ మనకు కావాల్సింది సమస్తాన్ని చేస్తున్నాడు. ఏం తిందుమా? భయపడకండి, ఐ విల్ గివ్ యూ ఆల్ థింగ్స్, ఐ విల్ గివ్ యూ ఆల్ నీడ్స్. నీకు ఎప్పుడు కూడా ఇస్తానని అన్నాడు తప్ప ఇవ్వనని ఎప్పుడు అనలేదు ఆయన. ఇవ్వనని ఎప్పుడైనా అన్నాడు ఆయన? ఇవ్వనని అన్నాడా? అనలేదు. ఇస్తాననే అన్నాడు. ఇస్తున్నాడా? చెప్పండి, మీ అనుభవాన్ని చెప్పండి. మీ అనుభవం ఇదండి సాక్ష్యం అంటే. సాక్ష్యం అంటే మైకి తీసుకుని మాకు ఏది పాలు ఇవ్వట్లేదండి ఈరోజు ఇచ్చిందండి, అది కాదు. చిల్లర మాటలు చెప్పి సాక్ష్యాలు అంటున్నారు మనోళ్ళు. బాగా అవమానం చేసేస్తున్నారు క్రైస్తవ సమాజాన్ని దొంగ సాక్ష్యాల పేరుతో. ఆవిడెవరో గొడ్డలతోనంట నరికి 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 సోది కబుర్లు అవి బాగా పబ్లిసిటీ చేశారు. ఇక్కడ అన్ని గొడ్ల పోట్లు వేసేస్తే నువ్వు మనిషివా మర మనిషివా? బోట్లు వేసి బిగిచ్చేయడానికి చెప్పడానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈరోజు క్రిస్టియన్ సొసైటీలో. అందుకే అన్యుల మధ్యలో నా నామం ఏమవుతుంది అన్నాడు దేవుడు. మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్యలో ఏమవుతుంది? దూషింపబడుతుంది. ఇంక ఇదేం గోల, దరిద్రపు గోల. సాక్ష్యాల పేరుతో చిల్లర మాటలు చెప్పి సర్వోన్నతుడైన దేవుణ్ణి అవమానపరిచి రక్షణలోకి వచ్చేవాళ్ళని కూడా రాకుండా చేస్తున్నారు. సత్యం తెలుసుకునే వాళ్ళని కూడా తెలుసుకోనివ్వకుండా చేస్తున్నారు. పనికిమాలిన మాటలు ఎక్కువైపోయినాయి. ఒక సేవకుడు సత్యం ప్రకటిస్తున్నాడు అంటే చాలా ఉన్నతంగా మాట్లాడాలి, ఉన్నతంగా మాట్లాడాలి. అందరూ అసహించుకునేలా మాట్లాడకూడదు. ప్రతిదీ కూడా వివాదం అవుతుంది ఈ మధ్యకాలంలో. ఎందుకు వివాదం అవుతుంది అంటే సాతానికి అదే కావాలి. సాతానికి ఏం కావాలంటే క్రైస్తవులు చెడ్డోళ్ళని చూపించాలి, క్రైస్తవులు మూర్ఖులని చూపించాలి, క్రైస్తవులు మూఢనమ్మకాలతో ఉన్మాదంతో రగిలిపోతారని చూపించాలి. ఇలా చూపిస్తే సాతానికి పని అవుతుంది, ఆత్మల రక్షణ జరగదు. దానికోసం కొంతమందిని వాడుకుంటాడు వాడు, కొంతమందిని వాడుకుంటాడు, కొంతమందిని ఉపయోగించుకుంటాడు. అలా ఉపయోగించుకుని దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే విధంగా వాళ్ళతో మాట్లాడింపజేస్తాడు. అలా ఈరోజు ఎంతమంది మాట్లాడుతున్నారో జ్ఞానం లేకుండా, వివేకం లేకుండా, విషయ అవగాహన లేకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే అందరూ అసహించుకుంటున్నారు ఈరోజు. ఆ పరిస్థితిని మనం తీసివేయాలి. ఆ పరిస్థితి తీసివేయాలంటే మీరు చైతన్యవంతులు కావాలి, మీరు వివేకంగా మాట్లాడాలి, యుక్తిగా మాట్లాడాలి, తెలివిగా మాట్లాడాలి. జ్ఞానం ఉప్పొంగ చేసేలా కాకుండా ప్రేమ వ్యాప్తి చెందేలా మీ మాటలు ఉండాలి. అలా ఎప్పుడైతే మీరు అందరినీ కలుపుకుంటూ ప్రేమగా మాట్లాడుతూ వెళతారో సత్యం వ్యాపిస్తుంది. అనేక మంది సత్యానికి దగ్గర అవుతారు, సత్యానికి దగ్గర అవుతారు. ఈ మధ్యకాలంలో మరో వివాదం వచ్చింది, ఏదో పువ్వుల వివాదం అంట. ఇంకా మనకు పని పాట లేదు. ఇంకా నేను చెప్తున్నాను కదా, కొంతమందికి పని పాట లేదు, ప్రతిదాన్ని ఇంక ఏదో మాట్లాడాడు. ఈ పువ్వుల వివాదం అంటే మల్లె పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులు అన్నట్టు, చెడ్డవాళ్ళు అన్నట్టు అనవసరమైన మాటలు అవి, అక్కర్లేని మాటలు. ఈ అక్కర్లేని మాటలు చాలామంది సీరియస్గా తీసుకొని మమ్మల్ని అందరినీ ఎంత హేళన చేశారు, మమ్మల్ని అందరినీ ఎందుకు ఇలా అంటున్నారు, మీ పనే ఇదా అన్నట్టుగా. వాస్తవానికి పువ్వులకు సృష్టికర్త ఎవరు? దేవుడు. మనం మరి మెడలో దండలుగా వేసుకుని గౌరవించుకోవట్లేదా, సన్మానాలు చేయించుకోవట్లేదా? అదే పువ్వులతో దండలు వేయించుకొని
గార్లాండ్స్ వేయించుకుంటున్నావా లేదా? పెళ్ళిళ్ళకి పువ్వులు వాడుతున్నారా లేదా? పెళ్ళిళ్ళకి వెనకాల పువ్వులు డెకరేషన్లు చేసుకుంటున్నారా చేసుకోవట్లేదా? ఇక్కడున్న చాలామంది స్త్రీలు కూడా తల్లో గులాబీ పువ్వో మల్లె పువ్వులో కనకాంబరాలో ఏవో అప్పుడప్పుడు పెట్టుకుంటారు. దానికే పాపాత్ములు అయిపోయారా ప్రజలు, దానికే బజార్ వాళ్ళు అయిపోయారా ప్రజలు. సో సంఘానికి నేర్పించవలసిన విషయాలు నేర్పించాలి, కానీ ఇలాంటి పనికిమాలిన విషయాలు సంఘానికి అవసరం లేదు నేను అంటున్నాను. అది దూరం చేస్తుంది, ఆత్మలను దూరం చేసే ప్రక్రియ ఇది, ఆత్మలను దగ్గర చేసే ప్రక్రియ కాదు. పువ్వుల గురించో లేకపోతే ఇంకోటి గాజుల గురించో లేకపోతే ఇంకో దేని గురించో బంగారం గురించో మనం కావాలని పదే పదే మాట్లాడి వాళ్ళని సప్రెస్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని హేళన చేసి అవమానపరిచి లేకపోతే బొట్టు గురించో చిన్న స్టిక్కర్ అది, దానికోసం ఆత్మలను దూరం చేసేస్తారు దేవుని సన్నిధికి, చిన్న స్టిక్కర్ కోసం. ఇవన్నీ వద్దు. దేవుడు నరుని వేషాన్ని చూసేవాడు కాడు. స్టిక్కర్ తీసేసి నీతిమాలిన పనులు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు దేవుడు పరలోకం వెళ్ళిపోతారు. ఇటాళ్ళు స్టిక్కర్ పెట్టుకుని యథార్థంగా బ్రతుకుతుంటే దేవుడు వాళ్ళని తోసేస్తాడా? చిన్న స్టిక్కర్కి విషయం చేస్తారు, చిన్న పువ్వులకి విషయం చేస్తారు, చిన్న గాజులకి విషయం చేస్తారు. అందరూ సంఘంలోని ఆడవాళ్ళ మీదే పడతారు. ఏందో మగాళ్ళ గురించి ఎవడు మాట్లాడు మగాళ్ళ గురించి మాట్లాడు. ఎందుకంటే మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది మగాళ్ళు అనుకుంటాను. అందుకేమో మేము మగాళ్ళం కదా, సేవకులు ఎక్కువ మంది మగాళ్ళు ఉన్నారు కదా, ఆడవాళ్ళు తక్కువ ఉన్నారు కదా, అందుకేమో అందరు ఎవరి మీద పడతారు? ఆడాళ్ళ మీద పడతారు. నువ్వు ఆ చీర కట్టుకోకూడదంటారు, నువ్వు ఇలాగ ఉండాలంటారు. ఏదైనా చిన్న ముసుగు వెనక్కి జారిందా కంగారు అయిపోతాడు. ముందా ముసుగు సరి చేయి, ముందా ముసుగు, నీ భార్యకి చెప్పుకోను. మరి అంతే కదా. ఇప్పుడు ముసుగు గురించి మాట్లాడితే ఆ అధికారానికి సూచన ఎవరు? ఆమె భర్తకు అధికారం ఇస్తోంది కనుక ఆ ముసుగు గురించి ఆ భార్య భర్తలు ఇద్దరు డిస్కస్ చేసుకోవాలి. నువ్వు ఎవడు అసలు? నీకేంటి సంబంధం? ఆమె ముసుగేసుకోకపోతే నువ్వెవడు అడగడానికి? నీకు అధికారం లేదు. అధికారం ఎవరికి ఉంటుంది ముసుగు గురించి? భర్తకు ఉంటుంది, అంతే కదా. అందుకే మొన్న చెప్పాను కదా, పెళ్లి కాని స్త్రీలకు అధికారం లేదు, ముసుగు అధికారం లేదు పెళ్లి కాని స్త్రీలకి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అధికారం ఎవరికి అప్పగించలేదు. నువ్వు నా యజమానుడివి అని ఇంకా వాళ్ళు ఒప్పుకోలేదు. అర్థమైందా? పెళ్ళైన స్త్రీలు ఒప్పుకున్నారు నువ్వు నా యజమానుడివి అని. వీళ్ళకి దేవుడే యజమాని కాబట్టి దేవుడిని గౌరవిస్తూ ప్రార్థించినప్పుడు దేవుని కోసం అవసరమైతే ముసుగేసుకుని ప్రార్థన చేస్తారు, గౌరవానికి సూచనగా. అర్థమైందా? సో మనం ఎవరో స్త్రీని పట్టుకుని మనకు అవసరం లేదు, మనకు సంబంధం లేదు, నువ్వు ముసుగేస్తావా సత్తావా అని కూర్చుంటే ఆవిడ కోపం వచ్చేసి, అరే పనికిమాలోడా, మా ఆయనే నన్ను అడగడు, అడిగితే మా ఆయనకి సమాధానం చెప్పుకుంటా, నువ్వు ఎవడో నన్ను అడగడానికంటే నీ గౌరవం అంతా ఏమైపోవాలి? అందుకే జ్ఞానము లేని మాటలు పలుకకూడదు. పువ్వులు మీ ఇష్టం, దేవుడు సృష్టించినవి. అడవి పువ్వులను చూడుడి, సొలొమోను సైతం వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదని యేసు ప్రభువు మాట్లాడారు. పువ్వులను సృష్టించింది ఎవరు? దేవుడు. మీరు వాడుతున్న సెంట్లన్నీ ఎందులో నుంచి వస్తున్నాయి? ఆ పువ్వుల్లో నుంచే ఎక్స్ట్రాక్ట్ చేసి సెంట్లు తయారు చేస్తారు ఎక్కువ శాతం. సో ఆడవాళ్ళకి ఇష్టం పువ్వులు పెట్టుకొని అది పాపమేం కాదే. పాపమని బైబిల్లో ఉందా? లేదు. అలా ఇష్టం, అది కూడా బలవంతం కాదు. కొంతమందికి ఇష్టం లేదు, తీసేయి, అది కూడా నీ ఇష్టమే. ఇష్టం లేదా? పెట్టుకోకు. ఇష్టమా? పెట్టుకో. దాన్ని కూడా ఇష్యూ చేసి చూపించి ఒక వర్గం మొత్తాన్ని దేవునికి దూరం చేయడం సాతాను ఆలోచన విధానం. అది దేవుని సంబంధమైన ఆలోచన విధానం కాదండి. చిన్న విషయం ఏమన్నా ఆత్మల రక్షణ ముఖ్యమా? ఇలాంటి చిల్లర విషయాలు ముఖ్యమా? కదా. ఆత్మల రక్షణ ముఖ్యం, ఈ చిల్లర విషయాలు ఏంటండి? ఒకడు వస్తాడు నువ్వు మెడలో చైన్ వేసుకోకూడదు అంటాడు, ఒకడు వస్తాడు నువ్వు చెవులీలు పెట్టుకోకూడదు అంటాడు, ఒకడు వస్తాడు నువ్వు తల జడేయకూడదమ్మా, మరి ఏం చేయాలి? అలా సింపుల్ జుట్టు వదిలేసుకోవాలా? వేసుకుని ఒక జడ వేసుకుంటే నీకు వచ్చే నష్టం ఏంటి? బాగా జడలు వేసేసుకుని ఓడల మరిలా తిరిగితే అప్పుడు అడిగినా ఒక అర్థం ఉంది, ఏంటి ఎంత దారుణంగా ఉన్నావు నువ్వు అని. ఒక జడ రెండు జడలు వేసుకుంటే చూడడానికి అందంగానే కనబడతారు కదా. అంత పొడుగు జుట్టు జడ వేసుకోకపోతే ఎలా కుదురుతుంది? నుండి ఎన్నన్నా చెప్తావు, సగం జుట్టు ఉంటుంది కాబట్టి నీకు. మగాళ్ళకి ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది, గొరితోకలాగా. సో నీకు ఇబ్బంది లేదు. ఆడాళ్ళకి పొడవాటి జుట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళకి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి వంట చేసేటప్పుడు చిరాకు వచ్చేస్తుంటుంది. వాళ్ళకి కూడా మనకులాగే చిన్న కటింగ్ వేసుకుందామనే ఉంటుందేమో, కానీ బాగోదని వేసుకోరేమో, అంతే. సో కాబట్టి ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని. అమ్మా నువ్వు ఒక స్త్రీగా నువ్వు చాలా సేవలు అందిస్తున్నావు, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా నువ్వు గొప్ప గొప్ప సేవలు చేస్తున్నావు. సో నీ సేవల్ని నేను గౌరవించి నీకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ భార్య పట్ల కృతజ్ఞత ఉండాలి, భర్త పట్ల కృతజ్ఞత ఉండాలి. ఒకరినొకరు పరస్పర గౌరవంతో
ఒకరి పట్ల ఒకరు వ్యవహరించాలి. అంటే ప్రతిదానికి భూతద్దంలో చూసేసి అదిగో ఇదిగో చీర కట్టుకొచ్చింది కానీ దాని మీద ఏదో రంగు చొక్కు ఉందంటాడు. నీకేంది పోయే కాలం, నీకేంది అసలు బాధ అని అలాగ ఉండని. ఇవన్నీ భూతద్దంలో చూపించి ఇవన్నీ మాట్లాడి ఇవన్నీ పబ్లిసిటీ చేసి అరే రే క్రిస్టియానిటీ అంటే ఇంతేనేమో, ఇంత చిరాగ్గా ఉంటుందేమో అన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయారు. సో కాబట్టి వద్దు, సాక్ష్యం పేరుతో అల్లరి చేయొద్దు, అజ్ఞానాన్ని జ్ఞానంగా ప్రకటించొద్దు. దేవుడు పాపాన్ని మాత్రమే అసహించుకుంటాడు తప్ప సంప్రదాయాల్ని అసహించుకునేవాడు కాడాయన. దేవుడు చూసేది ఒకటే హృదయాన్ని, దేవుడు చూసేది మనసుని. దేవుడు నువ్వు పాపాన్ని విడిచిపెట్టావో లేదో చూస్తాడు, నువ్వు మారు మనసు పొందావో లేదో చూస్తాడు. అర్థమైందా? అంతే తప్ప నువ్వు గడ్డం పెంచుకున్నావా, మీసం పెంచుకున్నావా, తల మధ్యపాపిడి తీసావా, పక్కపాపిడి తీసావా, నూనె పెట్టావా పెట్టలేదా, అది కొబ్బరి నూనె ఒలేవు నూనె, ఈ చెత్త అంతా ఆయనకు అవసరం లేదు. నీకు నచ్చినట్టు ఉండు, కాకపోతే అతి చేయకు, అతి అనర్థం, పద్ధతిగా ఉండు, గౌరవంగా ఉండు. అంతేనా? అంతేనా చెప్తాడు దేవుడు? అంతే చెప్తాడు, అంతే చెప్తాడు. ఏదైనా సరే ఒక పద్ధతి, ఒక ప్రమాణం, ఒక ప్రణాళిక, ఒక ఆమోదయోగ్యమైన జీవన విధానం ఇది కోరుకుంటాడు తప్ప ఇక ప్రతిదీ భూతద్దంలో చూపించి ఇదిగో అది తప్పు, ఇది తప్పు, అలా తప్పు, ఇలా తప్పు, ఇంకా నిత్యం ఇదే అయితే క్రైస్తవ్యం భవిష్యత్తులో ఇంకా అన్యుల మధ్యలో హేళన చేయబడుతుంది. అది జరగడానికి వీలు లేదు, అది జరగడానికి వీలు లేదు. సో ముక్త కంఠంతో ఇలాంటి వాటిని ఖండించాలి. అరే నాయన నీకు వస్తే సత్యం చెప్పు, లేకపోతే మౌనం ఊరుకో. అంతే తప్ప ఇలాంటి పనికిమాలిన విషయాలన్నీ ప్రజల్లో మాట్లాడి సత్యాన్ని అసత్యంగా మార్చి హేళన చేసి అనేకమైన ఆత్మల్ని దేవునికి దూరం చేయదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడి ఏ తండ్రి నుంచి అయితే దూరం అయిపోయారో ఆ తండ్రికి మరలా అందరూ ఏమవ్వాలి? దగ్గర అవ్వాలి. రైట్ రైట్ అంతే కదా. తండ్రికి దూరమైన ప్రతి ఆత్మ ఏమవ్వాలమ్మా? తండ్రికి దగ్గర కావాలి, తండ్రికి దగ్గర కావాలి. అది తండ్రి కోరిక. నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ పరదేశంలో వెళ్ళి నిలబడాలి. ఎందుకంటే ఒకటే జీవితం, ఈ జీవితం అయిపోయిన తర్వాత మరో జీవితం. సో ఇక్కడ నుంచి పరదేశికి వెళ్ళాలి. పరదేశికి వెళ్ళాలి అంటే నా జీవితం ఆయనకి నచ్చినట్టుగా ఉండాలి, ఆయనకి నచ్చినట్టుగా మారాలి. ఆయన కనాను స్త్రీ వచ్చింది ఆయన దగ్గరికి, సురుఫెనికే వంశస్థురాలు. ఎన్ని ఆచారాలు ఉంటాయో తెలుసా వాళ్ళకి? వాళ్ళ బాహ్య వేషధారణ ఎలా ఉంటుందో తెలుసా మీకు? అసలు చాలా భయానకంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రకృతి ఆరాధికులు, వాళ్ళ శరీరాల మీద ప్రకృతి ఆరాధన పచ్చబొట్లుంటాయి. ఆమె శరీరం నిండా పచ్చబొట్లుంటాయి, ఒకటి కాదు చాలా ఉంటాయి. అవి పోతాయా? ఇప్పుడు ఏదో లేజర్ ట్రీట్మెంట్ చేసి పచ్చబొట్టు చెరుపుతున్నారంట. యేసుప్రభు వారి కాలంలో ఆ పచ్చబొట్లు చెరిపేవి కావు అవి. సో వాళ్ళు ప్రకృతి ఆరాధికులు. సురోఫెనికే వంశస్థురాలు కనాను స్త్రీ. ఆ భయానకమైన ఆచార వ్యవహారం చూడగానే గుర్తుపెట్టేస్తారు వాళ్ళని. ఇప్పుడు కొన్ని తెగలు ఉంటాయి, కొన్ని జాతుల ప్రజలు ఉంటారు. నార్త్ సైడ్ స్త్రీలు వచ్చారనుకోండి, వాళ్ళని చూడగానే తెలిసిపోతారు. వాళ్ళు ముసుగేసుకుంటారు, ఇక్కడ పెడతారు బొట్టు సింధూరం, ఇక్కడ మధ్యపాపిడి తీసి పాపిడి మధ్యలో సింధూరం పెడతారు. ఈమె నార్త్ సైడ్ స్త్రీ తెలిసిపోతారు. జైన్స్ ఉంటారు, వాళ్ళు తెలిసిపోతారు. సో అలాగా వాళ్ళు చూడగానే గుర్తుపట్టేస్తాం. అలాగే సురోఫెనికే వంశస్థుల్ని కూడా, కనాను స్త్రీని కూడా చూడగానే గుర్తుపట్టేయచ్చు. ఆమె ఒంటి మీద ఆ ప్రకృతి ఆరాధన సంబంధమైన పచ్చబొట్లు, వాళ్ళకి సంబంధించినటువంటి విధి విధానాలు, వాళ్ళకి సంబంధించిన సంప్రదాయాలు చాలా ఉంటాయి. చూడగానే కనాను స్త్రీ ఒకతే వచ్చి రాస్తున్నాడు సువార్తికుడు. వచ్చిన స్త్రీ ఎవరు? కనాను స్త్రీ. చూడగానే చెప్పేయచ్చు ఈమె పలానా జాతికి చెందినది, ఈమె పలానా వర్గానికి చెందినది, ఇతడు పలానా జాతికి పలానా వర్గానికి చెందినవాడు. కనాను స్త్రీ సురోఫెనికేయ వంశస్థురాలు యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఏమడిగింది? అయ్యా మేలు చేయమని ప్రాధేయపడుతుంటే పిల్లలకు వేయునది, కుక్క పిల్లలకు వేయుట న్యాయము కాదు అనగానే ఆమె అంటోంది, అయ్యా కుక్క పిల్లలు కూడా తన యజమానుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తింటాయి కదా. లాట్ అయిపోయారు యేసు ప్రభు వారు. ఒక్కసారిగా ఆనందంతో తన్మయత్వంతో నిండిపోయి, అమ్మా ఇశ్రాయేలీలు ఇంతమంది ఉన్నారే, వీళ్ళలో నుండే వచ్చా, వీళ్ళకి లేఖనాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, ప్రతిరోజు చదువుతున్నారు, కానీ ఈ దౌర్భాగ్యులు నన్ను గుర్తించలేదు. నేను ఇన్ని మేలులు వీళ్ళకి చేసినా, వీళ్ళకి నేను రక్షణ ప్రసాదించాలని ప్రయత్నం పడుతున్నా
ఆ రక్షణ గురించి కనీస అవగాహన కూడా వీళ్ళు సంపాదించుకోవట్లేదు. నువ్వు కనాను స్త్రీవి, సురోఫెనికే వంశస్థురాలివి, అయినా కూడా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసం ఎలాంటిది, గొప్పది అని ఒక అన్యురాల్ని పొగిడాడు ఆయన. అంతే తప్ప నువ్వు పచ్చబొట్లు పొడిపించుకున్నావు, నువ్వు పువ్వులు ఎట్టుకున్నావు, నీ తల్లో అది ఉంది, నీ మెడలో ఇది ఉంది, నీ చేతికి పూసలు ఉన్నాయి, నీ ముక్కుకి నొత్తులు ఉన్నాయి, నీ చెవులకి ఏవో వేలాడుతున్నాయి, ఏ పెంట విషయాన్ని ఆయన మాట్లాడలేదు. ఏ విషయాన్ని ఆయన ఏది చూశాడంటే నేరుగా ఒక హృదయాన్ని చూశాడు, ఒక రక్షణ పొందాల్సిన హృదయాన్ని చూశాడు, సత్యం అర్థం కావాల్సిన ఎడారి లాంటి ఒక మనసును చూశాడు, ఎండిపోయిన వాగులాంటి ఒక జీవితాన్ని చూశాడు. ఈ జీవితంలో రక్షణ జలాలు ప్రవహించాలి, ఈ జీవితం రక్షణ ప్రవాహం మధ్యలో తడవాలి, ఈ జీవితానికి రక్షణ అవసరం, ఈ ఆత్మ రక్షణ పొందాలి, ఈ ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలి. ఆమె ఒంటి మీద పచ్చబొట్లా చెరగవు, అవి తీయడం ఎవరి వల్ల కాదు. ఆమె సంప్రదాయాలు మార్చడానికి యేసుప్రభు రాలేదు. కనాను స్త్రీ సంప్రదాయాలు మార్చడం యేసుప్రభు పని కాదు. కనాను స్త్రీ ఆహారపు అలవాట్లు మార్చడం యేసుప్రభు పని కాదు. ఆహారపు అలవాట్లు రకరకాలు ఉంటాయి. దేవుడు అవన్నీ మార్చాలని అనుకోలేదమ్మా. ఆయనకి ఎందుకమ్మా అవన్నీ? నీ ఆహారపు అలవాట్లు మార్చడం దేవుని పని కాదమ్మా. ఆయనకి ఆ పని లేదు. నీ వస్త్రధారణ వేషధారణ మార్చడాయన. అందుకే అన్నాడు మారు వేషము అనలేదు ఆయన. ఏమన్నాడాయన? మారు వేషము అన్నాడా, మారు మనసు అన్నాడా, మారు పేరు అన్నాడా, మారు మనసు అన్నాడా? అలా చెప్తున్నాను మీకు, పేరు కాదు తీరు మీద దృష్టి పెట్టండి, సంప్రదాయాలు కాదు దేని మీద దృష్టి పెట్టండి, మారిన మనసు మీద దృష్టి పెట్టండి. దేవుడు కనాను స్త్రీని చూడట్లేదు, ఆమెకు కూడా ఆయన తండ్రిగా ఉండాలనుకుంటున్నాడు. కనాను స్త్రీకి కూడా ఈమె కూడా ఇశ్రాయేలీయురాలే, ఈమె కూడా అబ్రహాము కుమార్తె. ఈమె కూడా ఎవరు? అబ్రహాము కుమార్తె. షీఈ్ మై డాటర్, హీఈ్ మై సన్. దేవుడు నిన్ను కుమార్తెగా కుమారుడుగా అంగీకరించాలనుకుంటున్నాడు. నీ ఆకారం చూసి కాదు, నీ రూపం చూసి కాదు, నీ వేషధారణ చూసి కాదు, నీ సంప్రదాయాలు చూసి కాదు, మరేం చూసి? నీ మనసు చూసి. వస్త్రధారణ, వేషధారణ, సంప్రదాయాలు వీటి మీద దృష్టి నిలపడానికి వీలు లేదు. ఎవరి పరిధిలో వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఆ ఆరాధన మీద దృష్టి పెట్టాలి. తండ్రికి కుమార్తెగా బ్రతుకుతున్నావా లేదా, అది ఇంపార్టెంట్. తండ్రికి కుమారుడుగా బ్రతుకుతున్నావా లేదా, అది ఇంపార్టెంట్. దేవుడు నీ పైవి రూపమును చూడడు. గలతీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో 3వ మాట, దేవుడు నరుని వేషము చూడడు అని కింద పుట్టినోట్లో నరుని ముఖాన్ని అంగీకరించడు అన్నాడు. ఇప్పుడు అలాగైతే కనాను స్త్రీ ముఖం చూసి నీకు సాయం చేయని వెళ్ళిపో అనాలి ఆయన. కానీ కనాను స్త్రీ ముఖం చూసి నీకు సాయం చేయని గెట్అవుట్ అని అన్నాడా దేవుడు? అన్నాడా? అనలేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఆమె ఒంటి నిండా ప్రకృతి సంబంధమైన ఆరాధికురాలు కాబట్టి. సుర్రోఫెనికే వంశం అంటేనే సూర్యారాధికులు వాళ్ళు. వాళ్ళ ఒంటి నిండా నక్షత్రాల బొమ్మలు, సూర్యుడి బొమ్మలు, చంద్రుడి బొమ్మలు, రకరకాల పచ్చబొట్లు ఉంటాయి. వాళ్ళ ముఖాల మీద కూడా ఉంటాయి, నుదుటి మీద కూడా ఉంటాయి వాళ్ళకి. అలాంటి స్త్రీ ఆమె. నువ్వు గెట్అవుట్ అనలేదు ఆయన. ఆమెను కూడా చేర్చుకున్నాడు, ఆమెను కూడా అంగీకరించాడు, ఆమెకు కూడా సహాయం చేశాడు. దేవుడు ఒక ఆత్మ నశించిపోతే ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు ఏ జాతికి చెందినా పర్లేదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్లేదు, నువ్వు ఏ పరిస్థితి, ఏ ప్రాంత వాసురాలివైనా వాసుడివైనా పర్లేదు, నీ హృదయం మారాలి. నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి, నువ్వు ఆయనకు ప్రత్యేకంగా కనబడాలి. అంతే. అది లోపల, బయట కాదు. ఎక్కడ? లోపల, బయట కాదు. దేవుడు నరుని వేషము చూడండి, అక్కడ అదే వ్రాయబడింది. దేవుడు నరుని వేషము చూడడు అనుందా, చూస్తాడనుందా? చూడడు. ఆయన హృదయాన్ని చూడగలడు. మనుష్యులకు సాధ్యం కానిది దేవునికి సాధ్యమమ్మా. మనుష్యులకు హృదయాన్ని చూడడం సాధ్యమవుతుందా? చెప్పండి, అవుతుందా? అవదుగా. మనుష్యులకు హృదయాన్ని చూడడం సాధ్యం కాదు, దేవునికి హృదయాన్ని చూడడం సాధ్యమే. ఆయన హృదయ పరిశోధకుడు. ఆయన పేరేంటి? హృదయ పరిశోధకుడు. కాబట్టి నీ తిండి, నీ వస్త్రధారణ, నీ వేషధారణ, నీ కట్టుబాటు, నీ సంప్రదాయం,
నువ్వు తల ఎలా దూతున్నావు, నువ్వు ఏ ఆర్నమెంట్స్ చేసుకుంటున్నావు, నువ్వేం తింటున్నావు, నువ్వు కటింగ్ ఎలా గేపించుకుంటున్నావు, నువ్వు ఏ కలర్ వాడుతున్నావు, ఆయనకు అవసరం లేదు. నీ హృదయం ఎలా ఉంది ఆయనకి కావాలి. నువ్వు పాపాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నావా లేదా ఆయనకి కావాలి. నువ్వు ఆయనకు కుమారుడుగా మారావా లేదా ఆయనకి కావాలి. నువ్వు ఆయనకు కుమార్తెగా మారావా లేదా ఆయనకి కావాలి. ఇది దేవుడు కోరుకుంటున్నది. ఈ విషయం మీద మీ అందరికీ స్పష్టమైన అవగాహన రావాలి. స్పష్టమైన అవగాహన.